పాండవుల అరణ్యవాసం పూర్తయింది. ఇప్పుడు పాండవులు అజ్ఞాతవాసం చేయాలి. అజ్ఞాతవాసం చాలా డేంజర్. ఎందుకు అంటే అజ్ఞాతవాసంలో కౌరవులకు తెలియకుండా మనుషులతో జీవించాలి. పొరపాటున కౌరవులు పాండవులను కనిపెట్టారు అనుకో, అంతే సంగతులు. పాండవులు మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాల్సి ఉంటుంది. అందుకనే అజ్ఞాతవాసము చాలా జాగ్రత్తగా చెయ్యాలి అని పాండవులు అనుకున్నారు. పాండవులంతా ఒక దగ్గర సమావేశమయ్యి ఏ రాజ్యంలో ఉండాలో ఆలోచించగా వాళ్ళకి విరాట రాజ్యం కనబడింది. పాండవులు మారువేషంలో విరాట రాజ్యానికి వచ్చారు. మారువేషంలో ఉన్న ధర్మరాజు విరాటురాజు దగ్గరికి వచ్చి, నా పేరు కంకుబట్ట, నేను ధర్మరాజు దగ్గర సలహాదారునిగా, యాగాలు చేసే పురోహితుడిగా కథలు కూడా చెప్తాను. అదేవిధంగా పాచికలు ఆడి ధర్మరాజును ఆనందింపజేసేవాడిని. ధర్మరాజు అరణ్యవాసంలో ఉండడం వల్ల నేను ఉపాధి కోసం మీ దగ్గరికి వచ్చాను అని మారువేషంలో ఉన్న ధర్మరాజు విరాటరాజుకి చెప్తాడు. విరాటురాజుకి ధర్మరాజు మొహంలో తేజస్సు కనబడింది. విరాటరాజు ధర్మరాజుని సలహాదారునిగా తీసుకున్నాడు. భీముడు విరాట రాజ్యంలోకి వచ్చి, నా పేరు వల్లభుడు, నేను ధర్మరాజు దగ్గర వంటలు చేసేవాడిని, అంతేకాకుండా పులులు ఏనుగులతో యుద్ధం చేసి రాజుని ఆనందపరిచేవాడిని. విరాటరాజుకి భీముడి ఆకారం నచ్చి వంటవానిగా తీసుకున్నాడు. అర్జునుడు నపుంసకుడిగా ఊర్వశి ఇచ్చిన శాపాన్ని వాడుకొని విరాట రాజ్యంలోకి వచ్చి, అర్జునుడు నా పేరు బృహన్నల, నేను ద్రౌపదికి నాట్యం నేర్పించేదాన్ని. విరాటరాజుకి ఒక కూతురు ఉంది, పేరు ఉత్తర. విరాటరాజు ఆయన కూతురుని మారువేషంలో ఉన్న అర్జునుడికి పరిచయం చేస్తాడు. అర్జునుడు నాట్య గురువుగా విరాట రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. నకులుడు గోపాల వేషంలో విరాట రాజ్యానికి వస్తాడు. నా పేరు తంతిపాలుడు, నేను ధర్మరాజు దగ్గర గోశాలలో పనిచేశాను. ఒక ఆవుకి వ్యాధి ఉంటే నకులుడు అక్కడే ఔషధం తయారు చేసి ఆ వ్యాధిని నయం చేశాడు. మారువేషంలో ఉన్న నకులుడికి విరాటరాజు గోశాలలో ఉద్యోగం ఇచ్చాడు. సహదేవుడు కూడా మారువేషంలో వచ్చి గుర్రాలకు సరైన పోషణ అందిస్తే గుర్రాలు ఎంత స్పీడ్గా పరిగెడతాయో చూపించాడు. సహదేవుడు అశ్వశాలలో ఉద్యోగం సంపాదించాడు. విరాటురాజు భార్య సదేష్ణ, ఈవిడ గుడి నుంచి వస్తుంటే మారువేషంలో ఉన్న ద్రౌపది కలిసింది. ద్రౌపదిని నేనే అందంగా తయారు చేసేదానిని. మారువేషంలో ఉన్న ద్రౌపది ఆ రాణికి చెప్తుంది, మా ఆయన గాంధర్వుడు, కొన్ని కారణాల వల్ల ఇక్కడికి వచ్చాను అని ద్రౌపది అంటుంది. రాణికి ద్రౌపది నచ్చి విరాట రాజ్యంలోకి తీసుకెళ్తుంది. ఇలా పాండవులంతా విరాట రాజ్యంలో అజ్ఞాతవాసం చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.